హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేను మీ రాజేశ్వరిని. ఈరోజైతే మనం ఫంక్షన్ స్టైల్‌లో బెండకాయ పకోడీ వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా బావుంటది. ఎలా చేసుకోవాలో మనమైతే ఇప్పుడైతే చూద్దాం. ముందుగా నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు బెండకాయలనైతే మనం నీట్‌గా చిన్న చిన్న పీసెస్‌గా బాగా వాష్ చేసుకొని, నీట్‌గా ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని, ఇలా వెడల్పుగా ఉన్న ఒక గిన్నెలో అయితే బెండకాయ ముక్కలనైతే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఈ బెండకాయలోకి మనం తగ్గినంత శనగపిండి, తగ్గినంత అయితే బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని దీంట్లో మీరు తినేదాన్ని బట్టి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీంట్లోకి తగినంత వాటర్ పోసుకుంటూ మరీ ఎక్కువగా పోసుకోకుండా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని మనమైతే ఈ పిండిని బెండకాయలో బాగా నీట్‌గా కలుపుకోవాలి. పల్చగా కలుపుకోకుండా ఇలా గట్టిగా కలుపుకోండి. ఈ విధంగా కలిపి పెట్టుకొని మనమైతే పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టిన తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న బెండకాయలనైతే ఈ ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకి మనం అటు ఇటు కలుపుతూ టర్న్ చేస్తూ మనమైతే ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా సర్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం కూడా బెండకాయలు అలానే వేసుకొని అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత బెండకాయలను తీసి ఒక గిన్నెలోకి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అదే నూనెలో మనమైతే పల్లీలను కొన్ని వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకి క్రిస్పీగా అయ్యే వరకి బాగా కలుపుతూ అటు ఇటు తిప్పుతూ మనమైతే ఇవి కూడా కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చాక తీసి పక్కన వేసుకోవాలి బెండకాయ దాంట్లో. ఇలా వేసుకొని ఆ 2 బాగా కలిపి ఆ గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టిన తర్వాత బెండకాయ పకోడీ వేపుడులోకి ఇప్పుడు మనకు కావాల్సినవి 2 ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఇక్కడ మినప్పప్పు, పచ్చిమిర్చి, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు తీసుకొని ఒక ప్లేట్‌లోకి ఇలా పక్కన పెట్టుకొని అదే పొయ్యి మీద అదే ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిమిర్చి ఇందాక చూయించిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని బాగా నీట్‌గా కలుపుకొని గోల్డెన్ కలర్ రావడానికి తగినంత ఉప్పు, తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఆ పచ్చి వాసన అల్లం వెల్లుల్లి పేస్ట్‌ది పోయే వరకి కలుపుకొని దానిలో కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మనకి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందాక వేయించి పెట్టుకున్న బెండకాయలు, పల్లీలు ఉన్నాయి కదా అవి వేసుకొని మీరు కారం తినేదాన్ని బట్టి కారపొడి ఇక్కడ వేసుకోవాలి. ఈ విధంగా హై ఫ్లేమ్‌లో పెట్టి 10 మినిట్స్ అయితే బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఆ కారం అనేది బెండకాయలకి బాగా నీట్‌గా కుక్ అయ్యే వరకు అలా కలుపుకొని లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకొని మళ్ళీ కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ మళ్ళీ హై ఫ్లేమ్‌లో పెట్టేసి నీట్‌గా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మనకైతే బెండకాయ పకోడీ వేపుడు రెడీ అయిపోయింది. ఇలా పొయ్యి మీద నుంచి దింపేసి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బావుంటది. ఈ విధంగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి అయితే సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా సర్వ్ చేసుకొని మనకైతే ఇక్కడ బెండకాయ వేపుడు పకోడీ అయితే రెడీ. చాలా బావుంటది. అందరూ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.